నమస్కారం. ఈరోజు మనం ఏపీఐ ఆథెంటికేషన్ అనే కాస్త క్లిష్టమైన ప్రపంచంలోకి వెళ్లాం. ముఖ్యంగా సేల్ పాయింట్ ఐడెంటిటీ సెక్యూరిటీ క్లౌడ్ గురించి మాట్లాడుకుందాం. డెవలపర్లు సురక్షితమైన ఇంకా సమర్థవంతమైన ఇంటిగ్రేషన్లను ఎలా రూపొందించవచ్చో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్తే ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఏపీఐలతో ఆటోమేషన్ ఎలా చేయాలి, పర్సనల్ యాక్సెస్ టోకెన్లు అంటే ఏంటి, మనకు సరియైన ఆథెంటికేషన్ ఫ్లోను ఎలా ఎంచుకోవాలి, ఏవైనా సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలి, ఇంకా ముఖ్యంగా భద్రత కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలో చర్చిద్దాం. మొదటగా ఏపీఐ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం కోడింగ్ లేదా టెక్నికల్ అంశం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మనం సేల్ పాయింట్ ప్లాట్ఫామ్ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే ఏపీఐలు చాలా ముఖ్యం. అంటే మాన్యువల్గా చేసే పనులను ఆటోమేట్ చేసి ఐడెంటిటీ మేనేజ్మెంట్ కోసం ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించడమన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్లో యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఒక్కొక్కరినే చేయగలం. అదే ఏపీఐలను ఉపయోగిస్తే ఒక చిన్న స్క్రిప్ట్తో ఒకేసారి వేల మంది యూజర్స్ని బల్క్గా క్రియేట్ చేయవచ్చు. దీనివల్ల సమయం ఎంత ఆదా అవుతుందో, పని ఎంత సులభమవుతుందో ఆలోచించండి. సరే, ఏపీఐ కాల్స్ చెయ్యాలి అనుకున్నాం, కానీ దానికంటే ముందు మనం వాడే క్రెడెన్షియల్స్ గురించి తెలుసుకోవాలి. ఇవి మన సిస్టంకు తాళం చెవుల్లాంటివి, అంటే మన ఐడెంటిటీ రాజ్యానికి తాళాలన్నమాట. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ తాళం చెవులనే మనం పర్సనల్ యాక్సెస్ టోకెన్ లేదా పీఏటీ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండానే ఒక యూజర్గా ఏపీఐకి కనెక్ట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే స్క్రిప్ట్స్, ప్రోగ్రామ్స్ లాంటి ఆటోమేటెడ్ పనులకు ఇది చాలా అనువైనది. మన ఐడెంటిటీని ప్రూవ్ చేసి ఒక టెంపరరీ యాక్సెస్ టోకెన్ పొందడానికి ఇదే మొదటి మెట్టు. సరే, ఈ పీఏటీను ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఐఎస్సి యుఐలో ప్రిఫరెన్సెస్కి వెళ్ళి పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ని సెలెక్ట్ చేయాలి. అక్కడ న్యూ టోకెన్ క్లిక్ చేసి దానికొక మంచి పేరివ్వాలి. ఆ తర్వాత క్రియేట్ టోకెన్ క్లిక్ చేస్తే చాలు, మీకు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ వస్తాయి. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఈ చివరి అడుగే చాలా కీలకం. సేల్ పాయింట్ డెవలపర్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పేది ఒక్కసారి గమనించండి. టోకెన్ క్రియేట్ చేశాక క్లయింట్ ఐడి కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఆ విండో క్లోజ్ చేశారంటే క్లయింట్ సీక్రెట్ మళ్ళీ కనిపించదు. అందుకే దాని వెంటనే కాపీ చేసి ఒక సురక్షితమైన చోట దాచుకోవాలి. ఒకవేళ ఆ సీక్రెట్ పోయిందా, ఇంకంతే, ఆ టోకెన్ మళ్లీ జనరేట్ చేసుకోవాల్సిందే. కాబట్టి సేఫ్ స్టోరేజ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మన చేతిలో క్రెడెన్షియల్స్ ఉన్నాయి. మరి తర్వాతి స్టెప్ ఏంటి? మన ఆర్కిటెక్చర్లో తర్వాతి ముఖ్యమైన నిర్ణయం మన అవసరానికి తగ్గట్టు సరైన OAuth 2.0 ఆథరైజేషన్ ఫ్లోని ఎంచుకోవడం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే: మనం చేస్తున్న ఇంటిగ్రేషన్కు ఏ అథెంటికేషన్ ఫ్లో కరెక్ట్? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే తప్పుడు ఫ్లోను ఎంచుకుంటే సెక్యూరిటీ రిస్క్స్ రావచ్చు, లేదా అసలు మనం అనుకున్న పని జరగకపోవచ్చు. సాధారణంగా 2 రకాల ఫ్లోస్ ఎక్కువగా వాడతాం. ఒకటి క్లయింట్ క్రెడెన్షియల్స్ ఫ్లో. ఇది మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కోసం, అంటే స్క్రిప్ట్స్ లేదా బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కోసం వాడతారు. ఇక్కడ యూజర్ ప్రమేయం ఉండదు. రెండవది ఆథరైజేషన్ కోడ్ ఫ్లో. ఇది వెబ్ అప్లికేషన్స్ కోసం, అంటే యూజర్ స్వయంగా ఐఎస్సికి లాగిన్ అయి పర్మిషన్ ఇస్తారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఆటోమేషన్ కోసం, మరొకటి యూజర్ ఇంటరాక్షన్ కోసం. అందుకే ఆటోమేషన్ కోసం క్లయింట్ క్రెడెన్షియల్స్ ఫ్లోనే చాలా సింపుల్ మార్గం. ప్యాట్ నుంచి వచ్చిన క్లయింట్ ఐడి సీక్రెట్ను ఉపయోగించి డైరెక్ట్గా ఒక JWT యాక్సెస్ టోకన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో స్క్రిప్ట్స్ రాసే డెవలపర్స్కి కానీ, సిస్టమ్ టు సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ చేసేవాళ్లకు కానీ ఎక్కువగా ఇదే పద్ధతిని వాడతారు. సరే, అంతా బానే ఉంది, కానీ రియల్ వరల్డ్లో ఒక్కోసారి అనుకున్నది జరగదు, కొన్ని సమస్యలొస్తాయి. ఇప్పుడు మనం ఏపీఐ కాల్స్ నుంచి ఆటోమేటెడ్ వర్క్ఫ్లో వరకు వెళ్లే దారిలో వచ్చే కొన్ని సాధారణ సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి చూద్దాం. మనకు సాధారణంగా 2 రకాల ఎర్రర్స్ వస్తుంటాయి. ఒకటి 401 అన్ఆథరైజ్డ్. దీనర్థం మనం పంపిన యాక్సెస్ టోకెన్ కరెక్ట్ కాదు, అది మిస్ అయి ఉండొచ్చు, ఇన్వాలిడ్ కావచ్చు, లేదా ఎక్స్పైర్ అయి ఉండొచ్చు. దాన్ని పరిష్కరించాలంటే ఆథరైజేషన్ బేరర్ హెడర్ని సరిగ్గా పంపామా, టోకెన్ ఫ్రెష్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక రెండోది 403 ఫర్బిడన్. దీనర్థం టోకెన్ కరెక్టే,
కానీ ఆ టోకెన్కున్న యూజర్కి మనం యాక్సెస్ చేయాలనుకుంటున్న ఏపీఐ ఎండ్ పాయింట్కు పర్మిషన్ లేదని అర్థం. అప్పుడు ఐఎస్సిలో యూజర్ పర్మిషన్స్ చెక్ చేయాలి. సో గుర్తుంచుకోండి, 401 అంటే ఆథెంటికేషన్ ప్రాబ్లం, 403 అంటే ఆథరైజేషన్ ప్రాబ్లం. ఒకసారి ఏపీఐ కాల్ సక్సెస్ అయిందంటే అది ఐడెంటిటీ సెక్యూరిటీ క్లౌడ్లోని ఒక ఐడెంటిటీ యొక్క లక్షణాలను లేదా స్టేటస్ని మార్చగలదు. ఇంటిగ్రేషన్ అసలు పవర్ ఇక్కడే మొదలవుతుంది. ముఖ్యంగా ఐడెంటిటీ ఐక్యూతో కలిపి హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేసేటప్పుడు దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ. ఐఎస్సిని, ఐఐక్యూని ఏపీఐ కాల్స్తో ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్, ఒక ఆథెంటికేటెడ్ ఏపీఐ కాల్ ద్వారా ఐఎస్సిలో ఒక ఐడెంటిటీని మనం మారుస్తాం. ఈ మార్పు వల్ల ఒక లైఫ్ సైకిల్ ఈవెంట్ లేదా ఒక ఐడెంటిటీ యాట్రిబ్యూట్ చేంజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఈవెంట్ మనం ఐఐక్యూలో ముందే కాన్ఫిగర్ చేసుకున్న ఒక వర్క్ఫ్లోకు ట్రిగర్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ ఐఐక్యూ వర్క్ఫ్లో రన్ అయి పెద్ద పెద్ద ప్రొవిజనింగ్ లేదా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టాస్క్లను పూర్తి చేస్తుంది. చూసారా, ఒక సింపుల్ సెక్యూర్ ఏపీఐ రిక్వెస్ట్ ఐఐక్యూలో ఎంత పవర్ఫుల్ ఆటోమేటెడ్ ప్రాసెస్లను స్టార్ట్ చేయగలదో. రెండు ప్లాట్ఫామ్స్ మధ్య ఇదొక అద్భుతమైన ఇంటిగ్రేషన్. ఓకే, చివరిగా మనం భద్రత కోసం ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా కలిపి ఏపీఐ క్రెడెన్షియల్స్ని సురక్షితంగా మేనేజ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు చూద్దాం. మన ఇంటిగ్రేషన్స్ని సేఫ్గా ఉంచుకోవాలంటే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించడం చాలా అవసరం. ఇదొక రకంగా సెక్యూర్ డెవలపర్ చెక్లిస్ట్ లాంటిది. మొదటిది, క్రెడెన్షియల్స్ని సోర్స్ కోడ్లో ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ హార్డ్ కోడ్ చేయొద్దు. 2, క్లయింట్ ఐడీలు, సీక్రెట్లను హ్యాష్కార్ప్ వాల్ట్ లేదా ఏడబ్ల్యూఎస్ సీక్రెట్స్ మేనేజర్ లాంటి ఒక ప్రత్యేకమైన సీక్రెట్స్ వాల్ట్లో స్టోర్ చేయండి. 3, క్రెడెన్షియల్స్ని ఎప్పటికప్పుడు రొటేట్ చేసే పాలసీని పెట్టుకోండి. 4, లీస్ట్ ప్రివిలేజ్ సూత్రాన్ని పాటించండి. అంటే ఏ అకౌంట్కైతే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి ఆ అకౌంట్తోనే పీఏటీలను జనరేట్ చేయండి. చివరిగా, వాడని పర్సనల్ యాక్సెస్ టోకెన్లను డిలీట్ చేయండి. దీనివల్ల క్రెడెన్షియల్ స్ప్రాల్ అనే సమస్య రాకుండా ఉంటుంది. ఈ చెక్లిస్ట్ని ఫాలో అయితే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రిస్క్ని చాలా వరకు తగ్గించవచ్చు. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. మన ఏపీఐ క్రెడెన్షియల్స్ అంటే మన ఐడెంటిటీ రాజ్యానికి తాళం చెవులు అని ముందే చెప్పుకున్నాం. మరి వాటిని మనం ఆ స్థాయిలో కాపాడుకుంటున్నామా? యూజర్ పాస్వర్డ్ సెక్యూరిటీకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత ఏపీఐ సెక్యూరిటీకి కూడా ఇవ్వాలి. అప్పుడే మనం ఒక పటిష్టమైన ఐడెంటిటీ ప్రోగ్రామ్ను నిర్మించగలం. ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం.